నేను దయచేసి దండం పెట్టి చెప్తా ఉన్నాను, ప్రతి దళిత సంఘానికి, ప్రతి దళితునికి దండం పెట్టి చెప్తా ఉన్నాను. ఇలా కేసీఆర్ గారు ఇస్తాన 10 లక్షల రూపాయలు ఎందుకు ఫ్రీజ్ చేసిండ్రు? మీకు ఆర్డర్ కాపీ ఒక్కసారి మళ్ళొక్కసారి చూపిస్తా, మీకు కావాలంటే ఆ ఆర్డర్ కాపీ ఒక్కసారి జీతం ఆర్డర్ కాపీని మళ్ళొక్కసారి మీకు చూపిస్తా. ఇలా కేసీఆర్ గారు మళ్ళొక్కసారి తెలంగాణ మొత్తం తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాలలో కొత్త 33 జిల్లాలను ప్రతి దళితుని ఆలోచించమని కోరుతా ఉన్నాను. కేసీఆర్ గారు 10 లక్షల రూపాయల దళిత బంధు మీకు ఇస్తే ఆ అకౌంట్లు ఫ్రీజ్ చేయమని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీరు ఫ్రీజ్ చేయమని చెప్పి ఇలా ఎస్సీ కార్పొరేషన్ ఎండి కరుణాకర్ గారితో 33 జిల్లాలకు ఆర్డర్ ఇప్పించిండ్రు. దీన్ని మీరు ప్రశ్నించాలా వద్దా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇలా కేసీఆర్ గారు ఇస్తున్న 10 లక్షలు కాకుండా 12 లక్షలు కూడా ఎందుకు ఇస్తలేవు దళిత బంధు అనేది ప్రశ్నించాల్సిన సమయం తోడైంది. ఇది ఖచ్చితంగా మీరు అందరూ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నదని ఇలా ప్రతి దళితుని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ప్రకాష్ అంబేద్కర్ గారు చేయండి. ఇలా మీరు ఒక్కసారి మీరు కేసీఆర్ గారు ఇలా వాళ్ళ డిఫరెన్స్ చూడండి. ఇలా మీరు డిఫరెన్స్ చూడండి. ఇలా ఇది చూడొచ్చు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏమో దళితులకి దళిత కుటుంబాలలో వెలుగు నింపిన ఫోటో, ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో దళితులకి మొత్తము చీకటి రోజులు నింపిన ఇవి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఇది చూడండి, సీజ్ చేసింది, ఎఫ్ఐఆర్ కాపీలు పెట్టి కేసులు పెట్టడం, మీరు ఒక్కసారి చూడండి. ఇవన్నీ అంటే ఎంత అరాచకం చేస్తూ ఉన్నారు. ఇవాళ బిడ్డ రేపు మీరు అనుకుంటున్నారేమో నేనే చూస్తున్నా, నేనే డైరెక్ట్ ఫీల్డ్లో తిరుగుతా, రేపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు మా హుజరాబాద్ నియోజకవర్గంలో కానీ మొత్తం ఎట్లా తిరుగుతారో తిరుగురి. ఇక మీకు ఉంటుంది ఇప్పటి నుంచి, ఇక మీతోని మీరా మేమా చూసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇవాళ మీడియా ద్వారా చెప్తున్నాం, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద ఫిర్యాదు చేస్తాం. రేపు స్థానికంగా ఉన్న ఏసీపీ గారి మీద, సిఐల మీద ఖచ్చితంగా ఎస్సీ కమిషన్కి ఫిర్యాదు చేస్తాం. ఇలా ఖచ్చితంగా రేపు మా నాయకుడు కేసీఆర్ గారితో, కేటీఆర్ గారితో, హరీష్ రావు గారితో డిస్కషన్ చేస్తాం. డిస్కషన్ చేసి దీని మీద కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. ప్రతి జిల్లాలో ఉద్యమిస్తాం. ఎక్కడ కూడా ఎక్కడికక్కడికి కాంగ్రెస్ పార్టీలని అడ్డుకునే రోజులు వస్తాయి. దళితులకి ఖచ్చితంగా మేము అండగా ఉంటాం. మా హుజరాబాద్, ప్రత్యేకంగా మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెలు, తాతలు, అవ్వలకి నేను హామీ ఇస్తూ ఉన్నాను. నా ప్రాణం వేనా మంచిదే, మీరు ఎవ్వరు అధైర్యపడకండి. మీ మీద కేసు పెట్టినా నేను పోరాడతా, మీకోసం ముందలుండి మీకు అడ్వకేట్ నేనే పెడతా, పోరాడతా నేను. మీరు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీకు దళిత బంధు ఇచ్చే వరకు ఖచ్చితంగా కౌశిక్ అన్న మీ వెంట ఉంటాడు అని చెప్పి మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో అండగా నిలబడతామని చెప్పి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా హామీ ఇస్తూ ఉన్నాను. దాంతోపాటు ఇవాళ నేను ఒక్కరిని వచ్చింది కాదు, నాతో కూర్చున్న వాళ్ళందరూ కూడా వేదిక మీద ఎవరు ఆషామాషి ఉన్నవాళ్ళు కాదు. ఒకరు ఎస్సీ కార్పొరేషన్, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, ఒకరు ఎంపీపీ గారి భర్త, ఒకరు మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ సర్పంచ్లు, కౌన్సిలర్లు. ఇక్కడ ముందల ప్లేస్ లేదు కాబట్టి కూర్చున్నారు. ముందల బాధ్యతలు మొత్తం కూడా ముందల కూర్చురు. ఖచ్చితంగా బాధ్యతలు అందరినీ కూడా చాలా త్వరలోనే మా కేసీఆర్ గారితో ఆదేశాలు తీసుకొని వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి తెలంగాణ భవన్లో కూడా మీటింగ్ పెడతాం. ఖచ్చితంగా చేస్తాం. ఎవరిని కూడా ఇచ్చిపెట్టాం. వీళ్ళు ఎవరెవరైతే ఇవాళ ఎక్స్ట్రాలు చేస్తారో వాళ్ళందరికీ మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.